హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో సివిల్ సర్వీసెస్కి సంబంధించి సంస్కరణలు డిస్కస్ చేద్దాం. 1772లో కలెక్టర్ పదవిని, జిల్లా వ్యవస్థని బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టారండి. ఈయన 1772లో బెంగాల్లో ద్వంద్వ పరిపాలనను రద్దు చేశారు. ఇక గవర్నర్ జనరల్ కారన్ వాలిస్, వీరు భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహుడుగా వీరిని పేర్కొంటారు. మన దేశంలో 1793లో జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి కారన్ వాలిస్. లార్డ్ డల్హౌసీ, ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి స్వదేశీ సంస్థానాలను ఆక్రమించుకున్నారు. 1885లో తొలిసారిగా పోటీ పరీక్షలను నిర్వహించారు దేశంలో. సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారకుడు లార్డ్ డల్హౌసీ. మన దేశంలో సిపాయిల తిరుగుబాటు కాలంలో వైస్ రాయ్గా లేదా చివరి గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడులను ప్రవేశపెట్టాడు. 1919 చట్టం ప్రకారం 1926లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. సో యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటును ప్రతిపాదించింది లీ కమిషన్. సో మన దేశంలో సివిల్ సర్వీస్ల పితామహుడుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పిలుస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశంలో తొలి హోం మంత్రి. అలాగే భారత స్వదేశీ సంస్థానాలను విలీనం చేసినందుకు వీరిని ఇండియన్ బిస్మార్క్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో స్వతంత్ర భారతదేశంలో యూపీఎస్సి ఫస్ట్ చైర్మన్ హెచ్కే కృపాలాని. యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుతం యూపీఎస్సి చైర్మన్ డాక్టర్ దిలీప్ కుమార్ గారు. యూపీఎస్సి సంస్కరణల్లో భాగంగా లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ సివిల్ సర్వీసులకు డిగ్రీని అర్హతగా నిర్ణయించడం జరిగింది. డాక్టర్ కొఠారి కమిషన్ సివిల్ సర్వీసులలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, అలాగే ప్రాంతీయ భాషలలో సివిల్ సర్వీస్ రాసుకోవడానికి అనుమతించాలని రికమెండ్ చేసింది. సో గోర్వాలా కమిటీ, మరి గోర్వాలా కమిటీ యూపీఎస్సిలో ట్రాన్స్పరెన్సీ అలాగే పారదర్శకతను నెలకొల్పమని సూచించింది. సతీష్ చంద్ర కమిషన్ జనరల్ ఎస్సే ఇంటర్వ్యూ మార్కులను 300కు పెంచమని రికమెండ్ చేసింది. పిసి హోతా కమిషన్ సిశాట్ ప్రవేశపెట్టింది. 24 సంవత్సరాల వయసుకు అనుమతించాలని సూచించింది. రెండవ పరిపాలనా సంస్కరణల కమిటీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ని అనుమతించటం, అలాగే విలువలతో కూడిన సివిల్ సర్వీసులను ఏర్పాటు చేయమని సూచించింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.